దానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఓం బాజా ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. జగత్తులో సమస్త మానవాళికి సమస్త కళ్యాణాలని అనుగ్రహించేటువంటి దివ్య కళ్యాణమూర్తులు కళ్యాణ మండపంలో విరాజమానమై ఉన్నారు. కింద కూర్చోవాలండి. వారి యొక్క కింద కూర్చోబెట్టండి. దివ్యానుగ్రహం వలన సమస్త ప్రాణులు సమస్త జీవరాశులు కూడాను సుఖంగా ఉండాలి. జగత్ పార్వతీ పరమేశ్వరులకి జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకి తల్లిదండ్రులు, వారికి కళ్యాణం చేయటం అంటే మనందరికీ కూడాను కళ్యాణము అని అర్థం. కళ్యాణము అంటే స్వస్థేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం. ఈ కళ్యాణం చూడటం, ఈ కళ్యాణం గురించి వినటం, ఈ కళ్యాణాక్షతలు స్వీకరించటం, ఈ కళ్యాణ ప్రసాదాన్ని భక్తితో ఎవరైతే సేవిస్తారో ఆ సమస్తమైనటువంటి మానవాళికి కూడాను వారి వారి కుటుంబంలో, వారి వారి గృహాల్లో, వారి వారి మనస్సుల్లో, వారి వారి హృదయాల్లో ఆ శుభ పరంపరలు కొనసాగుతాయి అనే విషయంలో ఏమాత్రము కూడాను సంశయం లేదు. ప్రకృతంలో కళ్యాణానికి ఏర్పాట్లలో భాగంగా మొట్టమొదటగా స్వస్తివాచనం, ఆ తదుపరి మహాగణపతి పూజ. కార్యారంభేతు విఘ్నేశం. ఏ కార్యక్రమం చేయాలన్నా మనం మొట్టమొదట చేసేది సకల విఘ్న నాయకుడు అయినటువంటి ఆ గణపతిని ఆరాధిస్తాం. ఎవరైతే గణపతి యొక్క ఆరాధన విషయంలో వైముఖ్యంగా ఉంటారో వైముక్షహత దైత్యశ్రీహి. ఎవరైతే గణపతి ఆరాధన విషయంలో విముఖంగా ఉంటారో, ఆ గణపతి ఆరాధన చేయాలనేటువంటి శ్రద్ధ ఎవరికి ఉన్నదో వారికి హతదైత్యశ్రీహి, వారి యొక్క శ్రీ అంతా హరించబడుతుంది. అంచేతను పార్వతీ పరమేశ్వర వివాహం చేయాలన్నా మొట్టమొదట చేయాల్సింది ఆ గణపతి యొక్క పూజ. ఆ గణపతి పూజని ప్రారంభించడానికి ముందుగా మన అర్చక స్వాములు స్వస్తివాచకాన్ని అలాగే దీపారాధనాది మంగళ కార్యక్రమాలన్నీ కూడాను ఏర్పాటు చేసుకున్నారు. భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథన్న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యం అంటారు ఒక కవి. చాలా చమత్కారంగా అంటారు. లోకంలో బాగా భూమి ఉన్నవాడిని సేవిస్తే, ఒక 100 ఎకరాలున్న ఆసామిని సేవిస్తే ఏదో ఒక రోజున 1 ఎకరం బాబాయ్ నువ్వు హాయిగా సేద్యం చేసుకో అని ఇస్తాడు. అట్లాగే బాగా డబ్బున్న వారి దగ్గరికి వెళ్ళి రోజు సేవ చేస్తే ఏదో బుద్ధి పుట్టినప్పుడు ఆయన డబ్బులు ఇస్తాడు. మరి విఘ్నాలకి నాయకుడు కదా, ఈయన్ని సేవిస్తే మనకి విఘ్నాలు ఇస్తే కష్టం కదా. కాబట్టి విఘ్ననాథన్న భజామి, ఈ విఘ్ననాథుణ్ణి నీ భజించను, కానీ సహస్రశస్తం ప్రణమామి నిత్యం. ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండటం కోసమై ఆయనని నేను సేవిస్తున్నాను అని చెప్పుకుంటాడు ఆయన. కాబట్టి ఆ విఘ్ననాయకుణ్ణి ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండటం కోసమై ఆ విఘ్ననాథుడి యొక్క పూజ చేస్తారు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. శ్రీరామచంద్ర ప్రభువు అవతరించారు. ఆయన ఇంటికి వశిష్ఠుల వారు పురోహితులు, తల్లి తండ్రి కూర్చున్నారు, మంచి దావాతు చేశారు, అందరినీ పిలిచారు. అందరి సమక్షంలో ఆ మహర్షుల యొక్క సూచన మేరకు శ్రీరామచంద్ర అని పేరు పెట్టారు. అట్లాగే శ్రీకృష్ణ స్వామికి కూడా నామకరణం చేశారు. మరి వినాయకుడికి ఎవరు నామం చేశారు? ఆయన పుట్టినప్పుడు తండ్రి లేడే, తండ్రి లేకుండా పుట్టిన మహానుభావులు కదా ఈయన. మరి ఈయనకి ఎవరో ఒకళ్ళు ఏదో పేరు పెట్టాలి కదా. సరే, విఘ్నాలన్నీ పోగొట్టాడు కాబట్టి విఘ్ననాయకుడు. ఒకటే దంతం ఉంది కాబట్టి ఏకదంతుడు, పెద్ద కర్ణాలు ఉన్నాయి కాబట్టి శూర్పకర్ణ,
ఇట్లేవో అవన్నీ కూడా లావుగా ఉంటే లావుగా ఉన్నారు, సన్నగా ఉంటే సన్నగా ఉన్నారు చెప్తారు. కానీ అసలంటూ ఆయనకి పేరు ఉండాలి కదా, ఏం పేరు పెట్టారు అని మీలో ఎవరికన్నా తెలిస్తే చెప్పచ్చు, వింటాం మేము. పార్వతీ అమ్మవారు ఆలోచించింది ఏం పేరు పెట్టాలి అంటే, ఆవిడ ఆలోచించి ఒక అద్భుతమైన పేరు పెట్టింది. గణపతికి ఆ పేరంటే చాలా ఇష్టం. అది మంత్రశాస్త్రంలో చాలా రహస్యమైన విషయం. ఏమిటి అంటే, ఆవిడ యొక్క శరీరం మీద నలుగు పిండి పెట్టుకొని ఉంటే ఆ నలుగు పిండిని రాసుకుంటున్న సమయంలో చెలికత్తలు వచ్చి, అమ్మా ఈశ్వరుడికి చాలామంది నందీశ్వర, భృంగీశ్వరాది అనేక గణాలున్నాయి, నీకంటూ ఒక్క గణం లేదు, నీ పుట్టింటి వాళ్ళు ఒక్క పియ్యేనివ్వలేదు, నీ పుట్టింటి వాళ్ళు సేవకుల్నివ్వలేదు, మరి నీకు ఏమిటి కష్టం వస్తే చెప్పుకోవడానికి నీకంటూ ఒక ఆంతరంగికుడు ఉండాలి కదా అని ఆ చెలికత్తెలు పలికినప్పుడు ఆవిడికి అప్పుడు మనస్సులో ఒక ఆలోచన కలిగింది ఆ పార్వతీ అమ్మవారికి. ఆ ఆలోచన మేరకు ఆ నలుగు పిండి రాసుకుంటూనే దాంట్లో నుంచి ఆ పిండిని శరీరం మీద నుంచి రుద్ది ఒక ముద్ద చేసి, ఆ ముద్దని ఒక రూపాన్ని చేసి, ఆ రూపానికి ఒక నామం పెట్టింది. ఏమిటి ఆ నామం అంటే వత్ లభ, శరీరవత్ లభ, శరీరం లాగా. అందుకోసమే వినాయకుడు ఎలా ఉన్నా అందంగా ఉంటాడు, మిగతా వాళ్ళకి చాలా అలంకారాలు చేయాలి, ఆయనంత గరిక వేసినా అందంగానే ఉంటాడు. అందుకోసం ఆ యమ్మ జగదంబిక పార్వతీ అమ్మవారు వల్లభ అని పేరు పెట్టింది. అసలు మొట్టమొదటి పేరు వల్లభుడు. తమిళనాడులో అనేక ప్రాంతాల్లో వల్లభ గణేశుడు అని చెప్తారు. వేదాంత శాస్త్రంలో వల్లభేష ఉపనిషత్తు అని కూడా ఉంది. అటువంటి ఆ వత్ శరీరవత్ లభ, ఆ పార్వతీ అమ్మవారి యొక్క శరీరం నుంచి మనందరం కూడాను శరీరంలోంచి పుట్టాం, అమ్మ శరీరంలోంచి పుట్టాం, కానీ ఆయన శరీరం పైనుంచి పుట్టాడు కాబట్టి శరీరవత్ లభ వల్లభ. అటువంటి వల్లభ స్వరూపమైనటువంటి ఆ గణపతి యొక్క పూజ అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పూజ. ఆ పూజని ప్రారంభించే ముందు స్వస్తి వాచనం. ఓం మమాగ్నే వృచ్చో విహవేశ్వస్తు వయంద్వేంధానాస్తనవం పుషేమాన్నమంతాం ప్రజశ్చదస్త్రస్త్వజాధ్యక్షేణ మృదనాదజేమా దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షముర్గోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ దేవాద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః దేవ్యా హోతారా పరిషంత పూర్వేరిష్టాస్యామతనువాసు వీరాం యజంతు మమ యాని హవ్యాగోతి సత్యా మనసో మే అస్తు ఏనో మానికాంగతవజ్జనాహం విశ్వే దేవాసో అధివోజతామే ఈశ్వరుర్వేరుణః కృణోత విశ్వే దేవాస వీరయధ్వం మహాస్మై ప్రదజామాతరో బ్రహ్మారథామద్విషతే నిర్మన్యం పరిజునదన్ పరస్తారదబ్ధో గోపాః పరిపాహినస్తో ప్రత్యంజోషంతిర్గతః పునస్తే మైషాంజత్తం ప్రబుధా వినేజత రాధాతృణాం భువనస్య యస్పతిర్దేవగం సవితారమభిమాదిశాః హిమయజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాంతో యజమానన్యర్థాద్ యజానో మహిషः శర్మ యగం సరస్మినో హవే పురుహూతః పురుక్షో ప్రజారే హరయశ్వముడరేంద్రమానో రీరిషో మా పరదాపత్నా అపతే భవంతింద్రాగ్నిభ్యామవబాధామహేతా రుద్ర ఆదిత్యా ఉపరిస్పృశం మోక్రంజేత్తరవధరాజమక్రన్నాంద్రమమునో హవామహే యోగో యుద్ధనజిదశ్వరిజ్యం బిహవేదుస్వాస్య కర్మో హరివో మేదినంబా. సకల శివస్వరూపం. వేదము అంటే వేద శివ శివో వేద, వేదమే శివుడు, శివుడే వేదం. అంచేత ఏ పని చేయాలన్నా మన భారతీయ సనాతన సంప్రదాయంలో వేదమంత్ర ఉచ్చారణలతోనే ప్రారంభం చేస్తాం. ఇక్కడ జమదగ్ని మహర్షి సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపం కాబట్టి ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి ఆ వేద ధ్వనిని ఇప్పటిదాకా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది.
దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి మంత్రే చమోర్జందుహానాథే దుర్వాగస్మానుపదుష్టతైతో. బాజా గణపతి కీర్తన ఒక 3 నిమిషాలు మీకు గణపతి కీర్తనతో మేము ప్రారంభం చేస్తాం. దర్శనం అయిపోయి లేదమ్మా లేదమ్మా పక్క తిరగండి మీరు పక్క. शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगला संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम् शुक्लाम्बरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये देवलग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते ह्रियगो स्मरामि योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुद्धरः तत्र श्री